अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराद्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, మనం ఆభిముఖ్య దశని పూర్తి చేసుకుని ఆశ్రయణ దశని పూర్తి చేసుకుని అనుభవ దశలో ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ స్వామి వారి దగ్గరికి వచ్చారు గోపికలు. మనం కూడా అలా వచ్చి నిన్నటి రోజున చెప్పారు, అభిమానం అనేది ఉండకూడదు. నిరభిమానం మనలో గనక ఉంటే మనం స్వామి దగ్గరికి చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి ఈ ప్రపంచంలో జీవించడానికి ఏవి అయితే ఉండాలి అంటామో భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవి ఉండకూడదు. అవి ఉండకుండా ఉంటే ఇక్కడ జీవించటానికి మనకి ఏం చెప్తారు? బంధువులు, ఐశ్వర్యము, ఎలాగానంటే ఒక దంభము, ఒక దర్పము, ఇవన్నీ ఉంటే ఒక స్టేటస్గా ఫీల్ అయ్యి అది ఇక్కడ మనకి మన స్టేటస్ని పెంచుతుంది అన్నట్లు మనం భావిస్తాం. ఇక్కడ వాళ్ళు అలానే జీవిస్తారు కూడా. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజులు నిన్న అక్కడ ఏం చేశారు? స్వామివారి మంచం దగ్గర, మంచం అని అంటే అది 4 వేదాలతోనూ, అది వెడల్పుగాను చల్లగాను వెచ్చగాను అలా మెత్తగాను 5 లక్షణాలు కలిగి ఉన్న ఆ మంచం దగ్గర ఈ 4 వేదాలు అనే కోళ్లతో నిర్మించబడి ఉన్న సృష్టి రచన చేసే ఆయనలాగా ఆయన పడుకుని ఉన్న ఆయన దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు? నిరభిమానంగా వెళ్ళారు, అభిమానం లేకుండా. మామూలుగా అయితే మనకి అభిమానం లేదా, సిగ్గు లేదా అని అడుగుతారు ఏదైనా విషయాల్లో. భగవంతుడి దగ్గర అవి ఉండకూడదు అని చెప్తుంది ఆండాళ్ గోపిక నిన్నటి రోజున. ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురంలోకి వెళ్దాం. மாரிமலை முழஞ்சில் மன்னி கிடைந்திறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிர் போங்கு வேப்பாடும் பெருந்துதறி மூரினி மிரிந்து முழங்க புறப்பட்டு ஓதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்துருளி கோப்படைய சீரிய சிங்காசனித்திரிந்து யாம் வந்து காரியமாராயந்தருளேலோ ரெம்பாவாய். மாரிமலை முழஞ்சில் పర్వత గుహల్లో కదలక మెదలక అంటే ఎటువంటి పని లేకుండా పడుకొని ఉన్న సింహము వలె, ఎలా అయితే ఆ సింహం పడుకుని ఉంటుందో అట్లాగా ఏ పని లేదు ఇప్పుడు నాకు అన్నట్లు పడుకుంటుందో. పర్వత గుహల్లో సింహం ఎప్పుడు పడుకుంటుంది? వర్షాకాలంలో పర్వత గుహల్లో సింహము పడుకొని, వడలు మరచి పడుకొని, అది లేచేటప్పుడు ఆ కాళ్ళు చేతులు చాచి
తన వీరత్వంతో ఆ కన్నులని మెల్లమెల్లగా తెరిచి, ఎలాగైతే తన చుట్టూ పరిసరాలని అది గమనించుకుంటూ లేచిందో అలాగ లేచి, అతసి పుష్పము లాంటి శ్రీకృష్ణ, నీవు చతుర్గతిన ఈ మందిరము వదిలి, శయన మందిరము వదిలి నీవు మండపంలోనికి రావాలి. ఏ మండపంలోకి రావాలి? నువ్వు కార్యరచన చేసే మండపం ఒకటి ఉంది కదా, ఆ మండపంలో సింహాసనం మీద కూర్చుని మేమేం చెప్తున్నావో నువ్వు నింపాదిగా వినాలి. అంటే ఆయన అడిగి ఉంటారు, ఏం కావాలి మీకు, ఎందుకు వచ్చారు మీరు, ఏదన్నా అవసరమయ్యా అనో, లేకపోతే నేను రావలసింది మీరే వచ్చారు అనో అలా అడిగుంటారు ఆయన. అడిగినప్పుడు ఇక్కడ మేం చెప్పము, మీరు ఆ మండపంలో సింహాసనం మీద ఉన్నప్పుడు అక్కడ చెప్తాము కృష్ణ, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడ్డానికి వచ్చాము అని చెప్తున్నారు. అది చెప్తూ వీళ్ళు ఉన్నది ఎక్కడ? రేపల్లెలో ఉన్నారు, నందగోపుని భవనంలో ఉన్నారు, కృష్ణ భవనంలో ఉన్నారు, శయన మందిరం దగ్గర ఉన్నారు, నీలాదేవిని కూడా నిద్ర లేపారు. మళ్ళీ అమ్మవారికి పర్వతాలు, వర్షాకాలం అవన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి? గుహలు ఇవి గుర్తొచ్చినాయా? పర్వత గుహల్లో నిశ్చింతగా వడలు మరచి పడుకున్న సింహము వలె అని చెప్తున్నారు. అలా పడుకుని ఉన్నాడట ఎవరు? ఇక్కడ శ్రీకృష్ణుడు. అలా పడుకొని నిశ్చింతగా ఎటువంటి ఇది లేకుండా అట్లా ఉన్నారు అని చెప్తున్నారు. వర్షాకాలం ఎందుకు చెప్పారు? చాలా కాలాలు ఉన్నాయి కదా, ఇటు వేసవి కాలానికి ఇటు శీతాకాలానికి మధ్య సంధి ఏది? వర్షాకాలం. వర్షార్ధమష్టౌ దివసేతు కామాన్ అని చెప్తారు. ఆ 4 నెలల సమయము మనము విశ్రాంతి తీసుకునే సమయం. అందరూ కూడా, అన్ని వృత్తుల వాళ్ళు కూడా, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఆ 4 నెలలు కూడా విశ్రాంతి, అంటే ఏ పని చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఆ 4 నెలలు మనం తినాలి కదా. తినాలి అని అంటే సంపాదించుకొని ఉండాలి. ఆ సంపాదించుకునే దేనికి? ఈ 4 నెలలు మనకి పని దొరకకపోయినా మనకి ఆహార వ్యవహారాలలో ఇబ్బంది లేకుండా ఉండడానికి. అట్లానే రాజులు యుద్ధాలు మానేసి చాలా ప్రశాంతంగా వాళ్ళ రాజ్యాల్లో ఒక కల్చరల్ అంటే యాక్టివిటీస్ జరుపుకుంటూ ఉంటారు, కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు, సభలు చేసుకుంటూ ఉంటారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా అలాంటివి చేస్తూ ఉంటారు. కవులు ఉన్నారు చూసారా, కవులకి అది చాలా మంచి సమయం. ఏంటది మంచి సమయం అని అంటే, వాళ్ళు ఈ ప్రకృతిని వర్ణిస్తూ మంచి మంచి కవితలు రాస్తారు. వర్షాకాలంలో రచనలు చేసేవారు, కవితలు రాసేవాళ్ళు, ఆ రచనలని కవితలని కూడా వర్షాకాలంలో ఎక్కువ రాస్తారు. వీరందరికీ ఈ వర్షాకాలం అనేది బాగా ఇష్టం. అందువలన ఆ వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తన వ్యాపారము అంటే తన పనిని మానేసి నిశ్చింతగా ఇంకొక పని మీద వ్యాసంగం పెట్టి ఉంటారు. రోజు పిల్లాడు స్కూల్కి వెళ్ళాలండి, సాటర్డే సండే వచ్చినాయి, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, తల్లి లేపుతుందా, ఇవాళ సెలవేగా కొంతసేపు పడుకొని అంటుంది, అంతే కదా జరుగుతుంది. మనం లేపకపోయినా పిల్లవాడు ఏమైనా లేచి కూర్చుంటాడా? ఆల్రెడీ బ్రెయిన్కి ఫిక్స్ అయి ఉంటాడు, సెలవులు కదా నేను పడుకుంటాను అని చెప్పి ప్రశాంతంగా పడుకుంటాను. లేచిన తర్వాత ఏం చేస్తాడు? సెలవు రోజు కూడా పుస్తకాలు తీసి చదువుకోమంటాం, తప్పు అనకూడదు. ఆ హోంవర్క్స్, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి చెయ్యండి ఇలాగ చెప్పకూడదు. ఇక్కడ ఈ 4 నెలలు ఈ పెద్దవాళ్లే పనులు చేయటం. సెలవులు ఇచ్చినప్పుడు పిల్లల్ని పని చేయమంటే ఎంత, వాళ్ళకి సెలవు ఇచ్చింది ఎందుకు? వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి. అప్పుడు కూడా నీకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి,
నువ్వు క్లాసులో అందరికన్నా వెనకాలన్నావు అనకూడదు, అలాగ చెప్పకూడదు. వాళ్ళు ఆ హాలిడేస్లో వాళ్ళ యాక్టివిటీస్ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి సంతోషకరమైన యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటవి అని అంటే ఆడుకోవడం, ఫ్రెండ్స్తో ఊరంతా తిరిగి రావడం, లేదు ఇంట్లోనే కూర్చుని వాళ్ళకి ఇష్టమైనవేవో అమ్మ చేత చేయించుకుని తినడం. రోజు ఆ చిన్న బాక్స్లో కూడే కదా అది కలిపించింది, అది చల్లగా ఉందో మెత్తగా ఉందో రుచుందో పచ్చుందో అక్కడ తినేయటమే అది. కానీ ఆ హాలిడేస్ సమయంలో ఏవో ఇష్టమైనవి, అమ్మ నాకు ఇవి చేసి పెడతావా, అవి తినడం. ఇలాంటి వాళ్ళకి సంతోషకరమైన యాక్టివిటీస్ ఉంటాయి ఆ సండే అంటే సాటర్డే సండే హాలిడేస్ సమయం. అట్లా ఎలాగైతే ఉంటారో ఈ పైన చెప్పబడిన కవులు, రాజులు, వీళ్ళందరూ కూడా మరి ఇతర వృత్తులు కలిగిన వాళ్ళందరూ కూడా కాళిదాసు అది కవులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంతోషకరమైన రాజులు సంతోషకరమైన పనులు చేసుకుంటూ ఉంటారట ఈ వర్షాకాలంలో. అలాంటి వర్షాకాలంలో సింహాలు అంటే అక్కడున్న అడవుల్లో ఉన్న అరణ్యాల్లో ఉన్న జంతువులన్నీ కూడా వాటి ఆహారం తెచ్చుకుని నిశ్చింతగా పడుకుంటాయి, ఏమి భయం చెందకుండా పడుకుంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పడుకుంటాయి. ఎందుకు అనంటే ఇప్పుడు రాజులు ఎవరు రారుగా వేటాడటానికి. వర్షంలో వేటాడే రాజులు ఎవరైనా ఉంటారా? వేటకి వెళ్ళరు, యుద్ధానికి వెళ్ళరు రాజులు. కాబట్టి అరణ్యంలో ఇప్పుడు వేటాడటానికి ఎవరు రారు. ఆ మృగాలు వేటికి కూడా వేటాడతారు అనే భయం లేదు. తర్వాత ఆహారం సంపాదించుకోవాలి అనే ఒక ఆరాటము లేదు. వర్షం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వర్షంలో ఏం తడుస్తాం, ఉన్నదేదో తిందాలే అనుకోము, అలాగా. అట్లా ఆ వర్షాకాలంలో ఈ గుహలో ఒక సింహం పడుకొని ఉందట. అరణ్యంలో వర్షం పడుతుంది, ఆ వర్షంలో ఒక పర్వతం ఉంది, ఆ పర్వత గుహలో ఒక సింహం పడుకొని ఉంది. ఎలాగ పడుకుందో తెలుసా? వడలు మరచి పడుకొని ఉంది. అంటే తను అసలు పడుకొని ఉందా, అసలు చైతన్యం ఈ సింహంలో ఉందా లేదా అన్నట్లు పడుకొని ఉంది. వీళ్ళు అలాగా ఉన్న దాన్ని ఈ అమ్మవారు చెప్తున్నారు. అలా పడుకొని ఉన్న సింహాన్ని నిద్ర లేవాలి అని చెప్తున్నారు. ఆ కృష్ణ సింహాన్ని నువ్వు లేవాలి, నువ్వు రచన చేయవలసిన బాధ్యత ఉంది కదా, నువ్వు ఇలా పడుకొని ఉంటే కుదరదు, నువ్వు లేచి మేము ఎందుకు వచ్చామో మా కార్యాన్ని నువ్వు ఎరగాలి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. స్వామి పడుకొని ఉన్నారు అని అంటే అది యోగ నిద్ర. పర, వ్యూహ, విభవ ఇలా ఉన్నాయి కదా మనకి, అంతర్యామి, అర్చ ఇలా ఉన్నాయి పంచ వ్యూహాలు. ఈయన వ్యూహ రచన చేస్తూ ఉంటారు. వ్యూహంలో ఏం చేస్తారు ఆయన అంటే రచన చేస్తూ ఉంటారు. పాలకడలిలో శేషశయ్య పైన విశ్రాంతి తీసుకుంటూ యోగ నిద్రలో ఉంటారు అని చెప్తున్నారు. ఇందాక రాజులు, కవులు, గాయకులు వీళ్ళందరూ కూడా చాలా విశ్రాంతి తీసుకుంటూ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్తున్నాం కదా. స్వామి ఇక్కడ ఈ వర్షాకాలంలో యోగ నిద్రలో ఉంటారు, వ్యూహ అనే దీంట్లో లోకంలో. దాన్నే మన చాతుర్మాస్య దీక్ష అని చెప్పి చేస్తారు. మనం చాతుర్మాస్యం చేస్తాం కదా. చాతుర్మాస్యం ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఇవి 4 నెలలు. మనకి వర్షాకాలం ఎన్ని రోజులు ఉంటుంది? 4 నెలలు ఉంటుంది. ఆషాఢం నుంచి శ్రావణం వరకు. ఆషాఢం, భాద్రపదం, ఆశ్వీజం అలాగా ఉంటుంది.
వర్షాకాలం. ఆ 4 నెలలు వీళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ 4 నెలలు మనకి ఈ చాతుర్మాస దీక్ష చేసేటప్పుడు శయనేకాదశి అని ఎందుకు చేస్తారు? స్వామివారు పాలకడలిలో నిద్ర పోతూ ఉంటారు అని చెప్తారు. అత్తగారింటికి వెళ్తారట అని మన పెద్దలు చెప్తారు. ఆయన ఒక 4 నిమిషాలు ఉన్నారట, 20 నిమిషాలు 4 నిమిషాలు, అది మనకి 4 నెలలు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆయన నిద్ర చేసే అంటే యోగ నిద్ర పోయే సమయంలో యతులు, ఆచార్యులు, మునులు వీళ్ళందరూ కూడా స్వామిని గురించి జపం చేస్తారు, స్తోత్రం చేస్తారు. స్వామి యొక్క వైభవాన్ని వీళ్ళు పాడుతూ, రచన చేస్తూ, మననం చేసుకుంటూ ఉంటారు. మనకి అష్టాంగ యోగాలు ముందంతా చెప్పుకుంటూ వచ్చాం కదా, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్వామిని గురించే చింతన చేస్తూ ఉంటారు. అది వీళ్ళు చేసేది. వాళ్ళకి ఆ కాలం మోక్షం. చాతుర్మాస్యం చేసే ఎత్తులకి కానీ, మునులకి, ఆచార్యులకి కానీ అది ముఖ్యమైన కాలం. ఆ 4 నెలలు వీళ్ళందరికీ ఈ కాలం రిలాక్స్ సమయం. ఈ చాతుర్మాస్యం చేసే వారందరికీ అది వాళ్ళకి ముఖ్యమైన సమయం, పుణ్యాన్ని ఆర్జించుకునే సమయం, భగవంతుని దగ్గరకు వెళ్ళే సమయం. వాళ్ళు అలా ఆ సమయాన్ని ఉపయోగపెట్టుకుంటూ ఉంటారు. చాతుర్మాస దీక్ష చాలా మంది చేస్తారు చాలా వైభవంగా. అట్లా ఇక్కడ ఈయన యోగ నిద్రపోతూ వ్యూహలోకంలో ఉన్న ఈ పరమాత్మ ఆయన ఎలా ఉంటారట? చింతన చేస్తూ ఉంటారట. మనం నిద్రపోతే మన వ్యాపారాలు, ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా మనం ఆపేసుకుంటాం. ఏమి వాటి గురించి ఆలోచన లేదు. మనం నిద్రపోతున్నాము అనడానికి గుర్తేంటి? నిద్రపోతోందిలే అనడానికి గుర్తేంటి? ఒక మంచం, దాని మీద పడుకుని ఉండటము, ఎట్లా పెడితే అట్లా పడుకుని ఉండడము, ఇవన్నీనా? కాదు. మనం ఇక్కడ సంచరించడానికి కావలసిన వ్యవహారం ఏదైనా సరే అదంతా కూడా ఆపివేయబడి ఈ దేహం ఒక చోట ఉండి విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవడం అంటాం. సుషుప్తి, జాగృతి అని చెప్పి ఒక ఆయన చెప్తారు. డెత్ అనేది రోజు చేసే ఒక రిహార్సెస్ లాంటిది అని చెప్పి. ఏంటి అని అంటే ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోయేటప్పుడు ఈ లోపల అంటే ఈ పక్కన ఏం జరుగుతుందో మనకి తెలియని స్థితిలో ఉంటాము. అది తెలిసి లేచినప్పుడు మనం బ్రతికి ఉన్నామని, అది తెలియకుండా అలానే పడుకుంటే డీప్ స్లీప్ అంటాం. అంతే కదా. రోజు రిహార్సెస్ చేసేదే, ఒకరోజు నిజంగా చేయాల్సి వచ్చిన రోజు ఏడుస్తాం అని చెప్తారు. అట్లానే మనం నిద్రపోతున్నాం అనడానికి మన ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా నిరోధించబడతాయి. ఆ నిరోధించబడినప్పుడు మనం నిద్రపోయామనడానికి గుర్తు. కానీ స్వామికి అలా కాదు, భగవంతుడికి అలా కాదు. ఆయనది ఏ నిద్ర అని చెప్తున్నావు? యోగ నిద్ర అని చెప్తున్నావు. ఆయన ఎప్పుడు కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టి ఉండరు. ఆ ధర్మమే ఆయన, ఇంకా అది వేరు ఆయన వేరు ఉండరు. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాన్ సేవస్య సాధు పురుషా జహి కామ తృష్ణాం అన్యస్య దోష గుణ చింతనమాసు ముక్త్వా సేవా కదర సమహో ఇతరాం పిభత్వం. ధర్మం భజస్వ సతతం, ఎప్పుడు. ఇది మనకి భాగవతంలో వచ్చే శ్లోకం. భాగవతంలో గోకర్ణోపాఖ్యానంలో మనం ఇది చెప్పుకుంటాం. నాన్నగారు మీ ధర్మాన్ని మీరెప్పుడు పాటిస్తూ ఉండండి. గోకర్ణుడు చెప్తాడు, ధర్మాన్నే ఎప్పుడు భజిస్తూ ఉండండి. త్యజలోక ధర్మాన్ని. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలం 4 నెలలు అందరూ విశ్రాంతి తీసుకుంటారు. మనం కూడా మన వంటగదులకు విశ్రాంతి చెప్పొచ్చు. వర్షాకాలం 4 నెలలు అందరూ తీసుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు కూడా ఇవ్వచ్చు కదా. అలా 4 నెలలు విశ్రాంతి తీసుకుంటారు అని చెప్తున్నారు. స్వామి కూడా విశ్రాంతి తీసుకుంటారే అని మనకు అనిపిస్తుంది. యోగ నిద్రలో ఉన్నారు కదా, ఆయన కూడా విశ్రాంతి తీసుకుంటారే అని అనిపిస్తుంది. ఆయన అలా తీసుకోరు.
ఆయన ధర్మంలో ఆయన నిరంతరము ప్రవర్తింప చేసుకుంటూనే ఉంటారు. ఎందుకని? త్యజ లోక ధర్మం, లోకంలో ఉన్న ధర్మం ప్రకారం అయితే స్వామి ఇక్కడ పడుకోవాలి. ఆయన ఏ రచన చేయకూడదు. ఏ ఏ వ్యాపారం అంటే ఏ ఇంద్రియాన్ని పనిచేయించకుండా ఆయన నిద్రిస్తూ ఉండాలి. అది యోగ నిద్ర అవ్వదు కదా. కానీ ఆయన ఇలాగ వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, నేను తీసుకోవాలి అనుకోరట. తన ధర్మాన్ని ఎప్పుడూ కూడా ప్రవర్తింప చేస్తూ ఉంటారట. అందువల్ల సాధువులు, ఈ ఆచార్యులు, యతులు, మునులు అందరూ కూడా స్వామిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆయన ఏ రోజు విశ్రాంతి తీసుకోరు. ఆ తీసుకొని ఆయనకి ఒక రకమైన, అంటే రకం కూడా కాదు, ఒక రకమైన ఊరట కలిగించేది. ఆయనకి ఊరట మనం ఇవ్వనవసరం లేదు. ఒక ఆయన చెప్తారు, వివేకానందుడు, అలారం ముళ్ళు, ఎందుకండి మీరు ఇంత బాగా వర్క్ చేస్తున్నారు ఆఫీస్లో, ఎప్పుడు అలసిపోరా అని అడుగుతారట. అందరూ ఆఫీస్లో వర్క్ చేస్తూ వీకెండ్ రెస్ట్ తీసుకుంటున్నారు, సెలవులు తీసుకుంటున్నారు, ఇలాగ అన్ని చేస్తున్నారు. వాళ్ళ వర్క్ కూడా ఈయన చేస్తున్నారట. అంటే ఒక 2-3 చేసే పనిని ఒక ఆయనే చేస్తున్నాడు. ఎలాగ చేస్తున్నారు అని చెప్పి అడిగాడట. అడిగితే ఆయన చెప్పారట, మీరు ఎప్పుడైనా ఇండియా వెళ్ళారా అని అడిగారట. అంటే వెళ్ళాను అని అంటే, నేను ఇండియా వెళ్ళాను, నేను వివేకానందుల వారి ఆశ్రమంలో కొన్ని రోజులు ఉన్నాను. ఆయన ఎప్పుడు నేను చూసినా ఆయన వర్క్ చేస్తూనో ఎవరితోనో ఏదో మాట్లాడుతూనో అలా ఉండేవాళ్ళు. నాకు వచ్చేటప్పుడు డౌట్ వచ్చింది, మేము ఉదయాన్నే లేస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, మీరేం చెప్తున్నా వింటున్నాం ఎలాగైనా సరే, తర్వాత మళ్ళా మా పనులు మేము చేసుకున్నా కూడా మేము అలసట చెందుతున్నాం. అలసట చెంది మేము మా దేహాలను విశ్రాంతి కోరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. కొంచెం సమయం దొరికితే పడుకుందాంలే అన్నట్టు. మీరు ఎలాగుంటున్నారు? మేము లేచేసరికి మీరు లేస్తున్నారు, మేము పడుకునేసరికి మీరు పడుకోవడం లేదు. మీరు ఎలాగా అలసట చెందకుండా ఉంటున్నారు అని చెప్పి వారిని అడిగాను. అడిగినప్పుడు వారు ఏం చెప్పారో తెలుసా? నిరంతరము 24 గంటలు, ఇప్పుడు డిజిటల్స్ వచ్చినాయి, అప్పుడు ఇలా క్లాక్ తిరుగుతూ ముళ్ళు తిరుగుతూ ఉండే అలారాలు ఉండేవి కదా, దాన్ని చూపించి ఆయన చెప్పారట, అది కాలం. ఆ కాలము ఎప్పుడైనా సరే నేను విశ్రాంతి తీసుకోవాలి అని ఆగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? మన ఇంట్లో గడియారం ఉంది, అది సరైన కాల నిర్ణయం చేయడం లేదు. చేయనప్పుడు ఏం చేస్తాం మనం? బ్యాటరీ అయిపోయిందని తీసి పడేస్తాం. ఇదేదో మా తాతయ్య అప్పటి నుంచి ఉంది, లేకపోతే మా బామ్మలు అప్పటి నుంచి ఉంది, మా ఆయన నేను పెళ్ళై వచ్చిన సంవత్సరం మొట్టమొదటిగా మా రూమ్లో పెట్టిన గడియారం ఇదేనని చెప్పి ఉంచుకుంటామా? అది పని చేయటం లేదనగానే తీసేస్తాం. కానీ అది నిరంతరము పని చేయకుండా ఉన్నదా? ఎలా పని చేయగలుగుతుంది? అదేంటండి, అది ఎలక్ట్రానిక్ వస్తువు కదా, దానికి మనకి ఏంటి పోలిక అని అంటే, అది ఎలక్ట్రానిక్ వస్తువులాగా నువ్వు చూస్తున్నావు, అదే కాలం నీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎప్పుడు చేస్తూనే ఉంది. కానీ ఆ ప్రకృతి విశ్రాంతి తీసుకోవడం లేదు, ఈ గడియారము విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈ గడియారం ఒక ముళ్ళు నుంచి ఇంకొక ముళ్ళుకి మారుతోంది చూసారా, అదే దానికి విశ్రాంతి. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషిని, ఒక మనిషి చెప్తున్న విషయం నుండి ఇంకొక మనిషి చెప్తున్న విషయానికి గ్రహించడానికి చూస్తున్నాను చూసారా, అదే మాకు విశ్రాంతి. ఒక పని నుండి ఇంకొక పనికి వెళ్తున్నాను చూసారా, ఇది ఇక్కడి నుంచి తీసి ఇది ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ ఇది తీసుకున్నాను చూసారా, అదే మాకు విశ్రాంతి అని చెప్పారట. అర్థమైందా? ఒక పని నుంచి ఇంకొక పనికి వెళ్ళుటే విశ్రాంతి. అలాగే ఈ గడియారం పనిచేస్తుంది, అలాగే ఈ కాలం కూడా పనిచేస్తుంది. అప్పుడు ఇంకా మనం విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశం ఎలా కలుగుతుంది అని అడిగారట, అని చెప్పారట ఆయనకి, ఆ గురుగారు ఆ శిష్యుడికి. అది ఆయన బ్రెయిన్లో పెట్టుకున్నారు. పెట్టుకుని
ఇంతకాలం ఏ నిమిషము కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటే అది అలసిపోవటం లేదు కదా. మనం ఎందుకు అలవాలి? అలసట అనేది ఎందుకు మన దేహంలో ఉండాలి? అబ్బా ఒంట్లో బాగాలేదంటే నిజంగా బాగుంది. అబ్బో నేను మందులు వేసుకుంటా నిద్ర వస్తుంది, వస్తుంది. మందులు వేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని చూద్దాం, మందులు వేసుకుంటూ పొలాలకు వెళ్ళే వాళ్ళని చూద్దాం, మందులు వేసుకుంటూ వాళ్ళ ఇంటి పనులన్నీ సమర్థించుకుంటూ ఉండే గృహిణులను చూద్దాం. అప్పుడు మనం ఎంత యాక్టివేట్ అవ్వాలో మనకి తెలుస్తుంది. మనం జారిపోవడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అతి బద్ధకస్తుల్ని, అతి నీరసుల్ని ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి, మనం అదే అయిపోతాం. 90 ఏళ్ళు వచ్చినా సరే మా ఇంట్లో మా అమ్మమ్మ ఆమె లేస్తుంది, ఆమె పని చేసుకుంటుంది, ఆమె వండుకుంటుంది. ఆమె ఎలా చేయగలుగుతుంది? నేను అప్పటి వరకు చెయ్యాలి. అది తీసుకుంటాం. కాలము తన పనిని తాను ఒక నెలో ఒక వారమో లేట్ చేసింది అనుకోండి, ఈ ప్రకృతి వర్షం రావాల్సింది రాలేదనుకోండి, ఏమనుకుంటాం మనం? వర్షాలు సరిగ్గా పడటం లేదు, వర్షాలతో ఇబ్బంది అయిపోయింది, వర్షం వస్తేనే కదా పంట, ఇవన్నీ అనుకుంటాం. అది చేస్తుంది పని, కాలం చేస్తుంది. కానీ ఎప్పుడో ఒక అదును ఒక 10 రోజులో ఒక 15 రోజులో తేడా వస్తేనే అనుకుంటాం. కాలం దాని పని అది చేస్తున్నా ఆ చేసే పనిలో కొంత తేడా వస్తేనే మనం ఏమనుకుంటాం? అది సరిగ్గా పనిచేయటం లేదనుకుంటాం, వర్షాలు బాగా పడటం లేదనుకుంటాం, ప్రకృతి అనుకూలించలేదనుకుంటాం కదా. ఇవన్నీ ఎలా అయితే అనుకుంటామో అట్లా ఆ విశ్రాంతి అనేది భగవంతుడికి ఉండదు. ఆయన ఒక పని నుండి ఇంకొక పనికి వెళ్ళుటే ఆయనకి విశ్రాంతి. అదే యోగ నిద్ర. అందుకు ఇక్కడ యోగులు చాతుర్మాస్యం చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారనమాట చాతుర్మాస్యం. భగవంతుడికి మనం దగ్గరికి వెళ్ళే సమయం ఇది అని ఈ జపాలు చేసుకునే వాళ్ళు, ఏదైనా సరే స్వామి ఈ గ్రంథాలు రచించే వాళ్ళు, పఠనం చేసేవాళ్ళు ఆ సమయంలో చేస్తారు. అలాగా వీళ్ళకి ఆ సమయం ఉపయోగపడుతుంది. ఈయనేం చేస్తారు? స్వామి పని చేస్తారండి, పడుకోరండి, పని చేస్తారండి అని ఇందాక నుంచి చెప్తున్నారు. యోగ నిద్రలో ఉన్న స్వామి ఏం చేస్తారు? ఆయన ఉన్నది వ్యూహ అనే లోకంలో ఉన్నారన్నాం. వ్యూహ అనే లోకంలో ఆయన రచన చేస్తూ ఉంటారని చెప్తున్నాం. ఇక్కడ ఈ సింహము పడుకొని ఉంది అని చెప్తున్నాం. పడుకొని ఉన్న ఈయన ఏం చేస్తారు? ఈయన పడుకొని ఉన్న ఈయన ప్రళయకాల సమయంలో వర్షం పడుతోందని చెప్పారు కదా. ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కడుంటాయి? 84 లక్షల జీవరాశులు ఎక్కడుంటాయి? ప్రళయం నీళ్ళు వచ్చేసినాయండి, ఇది మొత్తం వాటర్ నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఎక్కడుంటాయి ఇవన్నీ? అన్ని జీవరాశులు ఏళ్ళు కోళ్ళు ఏకమయ్యేంత వర్షం కురిసింది అన్నప్పుడు ఆ జలంలో ఉంటాయి అవన్నీ. ఎక్కువ వర్షం పడింది అనుకోండి, ఏ తుఫాను వచ్చినప్పుడు వర్షం నీటితో ఇవంతా కూడా నిండిపోతుంది కదా. ప్రళయము అని అంటే నీటితో నిండిపోవడమే. మొత్తం మనకి కనిపించకుండా ఈ భూమండలం అంతా నీటితో నిండిపోవడమే. ఆ నిండిపోయిన దాన్ని ప్రళయము అంటారు. జీవరాశులన్నీ కూడా ఎక్కడుంటాయి ఆ సమయంలో? ఎక్కడుంటాయి ఈ జీవరాశులన్నీ కూడా? భగవంతుడు ఈ జీవరాశులన్నింటినీ తన కుక్షిలో పెట్టుకొని మనకి యశోదాదేవికి చూపించారు కదా. కలయో నిజమో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో యశోదాదేవి కానో పరస్థలమో పాలకుడెంత ఈతని ముఖస్తంభయ్యుండు అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకి ఏమి హేతువో. ఆమెకి నోటిలో ఏం చూపించారు స్వామి? 14 లోకాలు చూపించారు. ఎలా చూపించగలిగారు? మనం ఎప్పుడు నోరు తెరువు అంటాం పిల్లల్ని. ఏమైనా తింటూ ఉన్నప్పుడు ఏం తిన్నారో తెలియడానికి ఏం చెప్తాం? నోరు తెరువు అంటాం. అంటే ఆ మింగేసింది లోపలే
లోపలికి వెళ్ళిపోయింది. ఏదైనా ఒక చిన్నది ఆనవాళ్ళు ఏమైనా నోట్లో దొరుకుతుందేమోనని. మట్టి తిన్నాడా, బియ్యం తిన్నాడా, పిండి తిన్నాడా, ఏం తిన్నాడో తెలుస్తుంది అని కదా అంటాం. ఇక్కడ కూడా శ్రీకృష్ణుణ్ణి యశోదాదేవి అదే కదా అడిగింది, నోరు తెరువుమనే కదా అడిగింది. అంటే ఆ బొజ్జలోకి వెళ్ళింది ఏదో తెలుసుకోవడానికి అడిగింది. ఆయన ఏం చూపించారు? 14 లోకాలు చూపించారు. ఈ ప్రళయకాల సమయంలో ఈ జీవరాశులన్నీ కూడా భగవంతుడైన పరమాత్మ దగ్గర ఆయన బొజ్జలో చేరి ఉంటాయి. అది పడుతున్న వర్షం అక్కడ. అవన్నీ ఆయన బొజ్జలో పెట్టుకొని ఆ సింహం ఆయన విశ్రాంతిగా నిశ్చింతగా పడుకొని ఉందట. అది ఆ యోగ నిద్ర. మనకి మంచు కురుస్తుందండి. మంచు కురుస్తున్నప్పుడు దూరంగా ఉన్న వస్తువు కనిపిస్తుందా? కనిపించదు. అట్లానే ఇక్కడ ప్రళయం వచ్చింది, జీవరాశులన్నీ కనిపిస్తాయా? కనిపించవు. మళ్ళీ ఎట్లా వస్తున్నాయి? మళ్ళా తిరిగి ఎలా వస్తున్నాయి? నశించిపోయినవి మళ్ళా ఎలా పుడుతున్నాయి? సృష్టి, స్థితి, లయ అన్నీ పరమాత్మే చేస్తాడు. మంచు ఉన్నప్పుడు కనిపించలేదు. అదే సూర్యుడు వచ్చి మంచు విడబడిపోయినప్పుడు ఆ వస్తువు ఏం చేస్తుంది? స్పష్టతగా కనిపిస్తుంది. మనకది అనుభవం అయినదే కదా. ప్రళయకాల సమయమున ఈ జీవరాశులేవి కనిపించవు, కానీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క కుక్షిలో ఉన్నాయి. అలా వీళ్ళు ఆ సింహం ఒక్కటే వడలు మరిచి పడుకొని ఉంది అనుకున్న సమయంలో ఇక్కడ సీరియ సింహం, ఆడసింహం కూడా ఉందని చూశారట. ఒక సింహం పడుకొని ఉంది పర్వత గుహలో. ఆ గుహలో పడుకుని ఉన్న సింహానికి ఆడసింహం కూడా ఉన్నది అని చెప్పి చూశారట. మళ్ళీ ఇదేంటి, స్వామి యొక్క కుక్షిలో అన్నీ ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. అందుకని పడుకొని ఉన్నారు ఆయన. ప్రళయకాల సమయమున యోగ నిద్రలో స్వామి అలా ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నాం. అక్కడ ఈ ప్రకృతి మొత్తం మనకి ఇలాగా ఉందనుకోండి, ఈ కాలంలో పూలు పూస్తాయి, ఈ కాలంలో సీతాఫలాలు వస్తాయి, ఈ కాలంలో మనకి మామిడి పళ్ళు వస్తాయి. అవన్నీ ఎలాగ వస్తాయి? మనకి కాల నిర్ణయం ప్రకారం వస్తాయి. ఎండాకాలం వస్తే మామిడికాయలు వస్తాయి, తాటి ముంజలు వస్తాయి, ఇలా వస్తాయి. అలానే శ్రావణ మాసం ఇలాగ వస్తేనేమో చామంతి పూలు వస్తాయి. ఇలా ఒక కాలానికి ఒక ఫలాలు, పుష్పాలు వస్తాయి అని చెప్పి మనకి అదొక ఇది అన్నమాట, గుర్తు. అలా ఇక్కడ ప్రళయకాల సమయమున, అంటే ఆ ప్రళయం వచ్చినప్పుడు ఈ జీవరాశులన్నీ భగవంతుడి దగ్గర ఎలాగైతే ఉన్నాయో ఆ చైతన్య పదార్థం, కళా పదార్థమైన అమ్మవారిని కూడా స్వామి దగ్గర పెట్టుకొని ఉంటారట. పెట్టిన తర్వాత ఈయన వీళ్ళు ఎలా లేవమంటున్నారు కృష్ణయ్యని అని అంటే, చేతులు చాపి. మనము చిన్నపిల్లలని నిద్ర లేపుతామండి. నాన్న లేమ్మా, స్కూల్ టైం అయింది, ఇలాగేవో చెప్తాం, లేవమని చెప్తాం. ఒక్కసారి లేచేస్తారా? మళ్ళాగా లేవరు వాళ్ళు. ఎలాగ లేస్తారు? కాళ్ళు చేతులు చాచి లేస్తాను, కొంచెం టైం ఉంది ఇంకా, అది 100 చెప్తారు మనకి. ఎన్ని చెప్తారు? ఇది అసలు అమ్మా నీకు తెలుసా, మన గడియారం మా వ్యాన్ డ్రైవర్ కన్నా కూడా మన గడియారం ఒక 10 నిమిషాలు ముందుందమ్మా, నేను ఒక 5 నిమిషాలు పడుకుని లేచేస్తాను చెప్తారు కదా పిల్లలు. అట్లానే వాళ్ళు ఏం చేస్తారు? తన దేహాన్ని చాపి అటు ఇటు కదలి అలా లేస్తారు. పిల్లలు పడుకునే దృశ్యం మనందరికీ తెలుసుగా, లేపేటప్పుడు ఎలా ఉంటారు. కృష్ణయ్యని కూడా అలా లేవమంటున్నారు వీళ్ళు. ఈ సింహం యశోదై ఇళం సింహం కదా, అసలు కృష్ణ సింహం ఇది. ఈ సింహాన్ని వడలు చాపి లేవమని చెప్తున్నారు. ఎందుకు? ఆయన ఎట్టలేస్తే వీళ్ళకి ఎందుకండి? వచ్చేటప్పుడు ఏం చెప్పారు? నందగోపులు వారి భవనం దగ్గరికి వచ్చినప్పుడు భవన పాలకులకి
శ్రీకృష్ణుని యొక్క నిద్రాకాలిక సౌందర్యం చూస్తామని చెప్పారు. చూశారు. అయ్యా ఆయన వస్తే మేము మాకు కావాల్సినవి ఏవో చెప్తామన్నారు. వస్తారు కదా, నువ్వు అలాగలేవు, నువ్వు ఇలాగలేవు అని అంటే కాదు. అమ్మవారు సృష్టి రచన చేసేటప్పుడు స్వామి ఎలా ఉంటారో అక్కడికి వెళ్ళిపోయింది గోదాదేవి 23వ పాసురానికి. వ్యూహ రచన ఎలా చేస్తారో అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆమె మనస్థితి ఎంత గొప్పగా పనిచేస్తుందో చూడండి. ప్రళయకాలం అయిపోయిన తర్వాత మళ్ళా రచన చేసేటప్పుడు ఎక్కడి వస్తువులు అక్కడే 14 లోకాలు కదా, ఈ ఒక్క లోకం కాదు కదా, ఆ 14 లోకాలు ఎక్కడివక్కడ ఆయన సెట్ చేసేస్తారు. మళ్ళీ ఆ సెట్ చేసిన తర్వాత అమ్మవారు అనే ప్రకృతిని పంపిస్తారు, కళాంశని. అలాగా లేవమని చెప్తున్నారు, అట్లాగా అన్ని చూసుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయం, కృష్ణ నీవు లేచేటప్పుడు సింహం ఎలాగైతే కళ్ళు మెల్లమెల్లగా తెరుస్తుందో నీవు అలాగ తెరవాలి. చక్కగా గుహలో పడుకున్న సింహం అట, అది నిద్ర లేచేటప్పుడు కంట్లో ఎర్ర జీరలు ఉంటాయట. అది లేచి చూసేది చాలా తీక్ష్ణంగా ఉంటుందట, దాని చూపు చాలా తీక్ష్ణంగా ఉంటుందట. అది తట్టుకోలేని స్థితి ఉంటుంది. సింహం పడుకుని ఉందనుకోండి, మనకి భయం ఏంటి? సింహము ఇప్పుడు పడుకుని ఉంటే ఏ వస్తువునైనా మనం ఆ పక్క నుంచి వెళ్తాం కదా. పాము కూడా పడుకుని ఉందనుకోండి, ఆ పక్క నుంచి వెళ్తాం, అది నిద్రపోతుందిలే అని. దానికి ఇప్పుడు ఏదో అమావాస్యకో పౌర్ణానికో కళ్ళు కొంచెం కనిపించు అనే లెక్కన వెళ్ళిపోతుంటాం. కానీ సింహం పడుకుందిలే అని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళం. దాని శౌర్యం పడుకున్నా కూడా మనని భయపెడుతూనే ఉంటుంది. ధర్మం అలా ఉంటుంది. భగవంతుణ్ణి సింహంతో అందుకు పోలుస్తారు. అది పడుకొని ఉందిలే అని చెప్పి మనం దాని పట్ల కొంచెం చొనవు తీసుకోవడానికి అసలు వీల్లేదు. అది పడుకుని ఉన్నా దాని శౌర్యం అలానే ఉంటుంది. అట్లా శౌర్యం కలిగిన సింహం కళ్ళు తెరిచినప్పుడు ఎర్ర జీరలు ఉంటాయట, తీక్ష్ణమైన చూపులు ఉంటాయట. ఆ తీక్ష్ణమైన చూపులు ఎవరిని బాధిస్తాయో అని చెప్పి అది గర్జన చేసి లేస్తుందట. ఒకసారి గర్జిస్తుంది. గర్జించగానే ఆ చుట్టుపక్కల ఏ చిట్టెలుకో లేకపోతే ఏ కుందేలో ఆడుకుంటూ ఉన్నాయి అనుకోండి, అదొక్కసారి గర్జించగానే అవన్నీ వెంటనే వెళ్ళిపోతాయట అక్కడి నుంచి. అంటే అది లేస్తుంది అనడానికి గుర్తు. దాని తీక్ష్ణమైన చూపులు ఇవి భరించలేవు అనడానికి గుర్తు. అలాగా శ్రీకృష్ణుడు లేచినప్పుడు కూడా అమ్మవారు కూడా ఎదుర్కొని ఉండరట, పక్కకి వెళ్ళిపోతారట. ఆ తీక్ష్ణమైన చూపులని ఎవరు తట్టుకోలేరు. ఎవరైనా సరే తాపస్సులు అంటే తపస్సు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు కొంత శక్తి ఉంటుంది కదా. ఎవరైనా ఎత్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. ఏదైనా విషయం చెప్పాలనుకోండి, ఏమిటి అని ముందుకు వచ్చి అడిగారనుకోండి, మాట్లాడలేరు, ఖచ్చితంగా మాట్లాడలేరు. వీళ్ళతోనే మాట్లాడలేం కదా. స్వామి తీక్ష్ణమైన చూపులని అమ్మవారే తట్టుకోలేదు అని చెప్తున్నారు. ఏంటి ఆ తీక్ష్ణత? భయపెట్టేదా? భయపెట్టేది కాదు, అది శౌర్యం. అది మనం తట్టుకోలేం. మనకి ఒక ఆయన తపస్సు చేసుకున్నారట. మామూలుగా మనకి ఆలయం ఉంది కదా, గుడి ప్రతిష్ఠ చేస్తారు కదా. ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారి మొట్టమొదటి దర్శనానికి భక్తులందరూ కూడా వేచి ఉంటారు. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత న్యాసం అవన్నీ ఏవో చేస్తారు. చేసిన తర్వాత దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేసేటప్పుడు ముందుగా భక్తుల్ని నుంచోబెట్టి ఆ భక్తుల్ని దర్శనం చేయించరు. దర్శన ద్రవ్యాలని అవి పెట్టి, బోనం అని చెప్పి అన్నం పెట్టి, దీపాన్ని పెట్టి, తర్వాత గోవు యొక్క పుచ్చం ఉండేటి వైపు చూపించి అప్పుడు దర్శనానికి తెర తీస్తారు. వెంటనే వాళ్ళు ప్రతిష్ఠ చేసిన తర్వాత వెంటనే దర్శనానికి ఎలవ్ చేయరు. వాళ్ళు చేయవలసిన మంత్రభాగం అంతా కూడా అయిపోయాక ఈ దర్శన ద్రవ్యాలన్నీ పెట్టి ఆ తర్వాత ఒక కొంత అన్నరాశిని పెట్టి దాని మీద ఒక దీపం పెట్టి
ఆ తరువాత గోవుని తీసుకొచ్చి గోవు యొక్క వెనక భాగాన్ని తోకని స్వామివారికి చూపిస్తూ ఆ తర్వాత మనం భక్తులు ఉంటారనమాట. అలాగ దర్శనం చేయిస్తారు. అట్లా తీక్ష్ణమైన చూపులు. ఇప్పుడు ఆ చూపు మనకేమైనా నష్టం జరుగుతుందా? అందువలన ఇవన్నీ పెట్టారు. మనం చూడలేము. మనం చూడలేము. అందువలన అలాగా దర్శింపజేస్తారు. ఇక్కడ సృష్టి రచన చేసి ఉన్నారు అని చెప్తోంది కదా ఈ గోపిక, ఆండాళ్ గోపిక. ఈ సృష్టి రచన చేసిన ఈయన ఒక్కసారిగా లేచి తన తీక్ష్ణమైన చూపులు ఉన్నాయి చూసారా, ఆ చూపులతో గనక చూస్తే అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ తట్టుకొనలేరు. అందువలన అమ్మవారు కూడా పక్కకెళ్తారు. మనకి ఇంత మంచి సౌలభ్యం ఎలా ఉందో లేదో అది తెలియదు, కానీ మనకి కూడా ఉదయాన్నే నిద్ర లేవగానే ఏం చెప్తారు? మనం నిద్రపోయి లేచామండి, ఉదయాన్నే నిద్రపోగానే ఏం చెప్తారు? ముందు భూమికి నమస్కారం చెయ్యి, తర్వాత నువ్వు అనుకున్న భగవంతుడికి నమస్కారం చెయ్యి, ఆ తర్వాత నీ అరచేతులు నువ్వు చూసుకో, ఇలా చెప్తారు. ఎవరికి ఇష్టమైన పనిని వాళ్ళు చేయమని చెప్తారు. అంతేగాని వెంటనే లేవంగానే పక్కనున్న వాళ్ళని చూసి ఆ రోజు దెబ్బ తగిలింది అనుకో, నీ మొహమే చూసి అందుకే దెబ్బ తగిలిందంట. ఏంటో తలుపు కొట్టంగానే నువ్వే వచ్చావని గబగబా తలుపు తీసా, పొద్దున్న లేచి చూసింది నీ మొహమే, అందుకే దెబ్బ తగిలింది. అందుకే ఎవరైనా ఎదురు రమ్మన్నా కూడా చాలా ప్రాబ్లం ఆ పనులన్నీ. వాళ్ళు ఏ సంకల్పంతో వెళ్తున్నారో, భగవంతుడు ఏమి నిర్ణయించున్నారో మనకు తెలీదు. అక్కడ పని అవ్వకపోతే మాత్రం క్వశ్చన్ మనం అవుతాం. నువ్వే ఎదురొచ్చింది, అది అవ్వలేదంటారు. అవ్వకపోవడానికి వేరే రీజన్ ఉంటుంది. అది నీకు అవసరం లేదనో, భగవంతుడి నిర్ణయం జరికుండకో అది అవ్వదు. కానీ ఎదురు రమ్మనగానే ఆహా నన్నే రమ్మన్నారని వచ్చేసాం కదా, అది ఇబ్బంది అవుతుంది. అందుకే నిద్ర లేచినప్పుడు కూడా వెంటనే భగవంతుణ్ణి చూడండి అని చెప్పారు. ఆయన కన్నా తీక్ష్ణమైనది, ఆయన కన్నా శక్తివంతమైనది ఏమీ లేదు కదా. నీకు ఆ రోజు ఎటువంటిది రాసున్నా సరే ఆయనే కాపాడుతాడు అనే ఒక దీంతో అన్నమాట, దృష్టితో. అందువలన ఉదయాన్నే లేవంగానే భగవంతుణ్ణి చూడండి. ముందు భూమాతకి నమస్కరించాలమ్మా, నేను గతగత నడుస్తున్నా, పరిగెత్తుతూ నడుస్తున్నా, నా అవసరార్థం నిన్ను నేను ఏదైనా సరే నేల మీద గట్టిగా ఇలా వంచి ఏదైనా పని చేయాల్సి ఇలా చేస్తున్నా సరే కాపాడుతున్నావు కదా, నీకు నమస్కారం. అసలు నువ్వు ఉండబట్టి కదా నేను ఈ భూమి మీద తిరుగుతున్నాను. ఇవన్నీ చెప్పుకోలేండి, భూమిని చూసి దండం పెట్టుకోండి ముందు లేవంగానే. తర్వాత భగవంతుని చూసి దండం పెట్టండి. తర్వాత మీ చేతులు చూసి దండం పెట్టుకుంటారు చాలామంది. మన గురువుల్ని చూసి దండం పెట్టుకుంటాం. భూమాతకి నమస్కారం చేసుకుని, గురువుగారికి నమస్కారం చేసుకుని, భగవంతుడికి నమస్కారం చేసుకుని మన ఇది మొదలు పెడతాం. అట్లానే ఇక్కడ ఆ సింహము తీక్ష్ణమైన చూపులునే చూసారా, ఆ చూపులను ఎవరు తట్టుకొనలేరు అని చెప్పి అందరూ పక్కకి వెళ్తారు. అందువలన కృష్ణ నువ్వు చాలా మెల్లగా 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 తెరవాలి. నిన్న చెప్పారు కదా, కింగిణ్వాయ్ చేదు తామరై పూ పోలే అని చెప్పారు. అంటే చిరుగంటలో గనక లోపలున్న బాల్ ఎలాగైతే చిన్నగా కనిపిస్తూ ఉంటుందో అలాగ మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఆయన వచ్చింది. ఆయన ఏమన్నారంటే, కృష్ణయ్య అవును, దేనికి వచ్చారు మీరు, మీకేం కావాలి? నేనే వచ్చి మీరు ఎక్కడెక్కడున్నారో గేదర్ చేసుకుని వ్రతస్థలానికి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను. మీరే వచ్చారా? ఎంత కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారమ్మా మీరు. నేను మీకేం కావాలో అన్నీ ఇస్తాను, మీకేం కావాలి చెప్పండి అని అడిగారు. వెంటనే ఆహాహా, ఇక్కడ చెప్పేది కాదు, అవి ఏవి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. ఇప్పుడు మనం ఏ గదిలో ఉన్నామో ఆ గది పనే చేయాలి, అంతే కదా. వంట గదిలో ఉండి వరండాలో పని ఆలోచించామనుకోండి ఏమవుతుంది? ఆ వరండా పని అవ్వదు, ఈ వంటగది పని అవ్వదు, రెండూ చెడిపోతాయి.
ఏ ప్లేస్లో ఉన్నామో దాని గురించి ఆలోచించాలి, వేరే దేని గురించి ఆలోచించకూడదు. అప్పుడు ఆ చోటుకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ వంటగదిలో ఉన్నాం, ఆ వంట వరకే ఆలోచించాలి. కొంతమంది చెప్తుంటారు, ఇన్ని మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఇన్ని పనులు మీకు ఎలా అవుతున్నాయి, అది ఇది అని అడుగుతుంటారు. ఎన్ని పనులైనా చేసే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఆయన చేస్తున్నాడు అంటే మనం కూడా చేయమని చెప్తాడు. ఇన్ని పనులు కూడా ఎలాగ చేస్తున్నారు అని అంటే, ఆయన ఉన్న 5 లోకాలలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ, ఈ 5 లోకాల్లో ఆయన ఏ లోకంలో ఉన్నారో ఆ పని మాత్రమే చేస్తారు. ఈ లోకంలో ఉన్నాను, ఈ పని మాత్రమే. దేవతలు కదా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారుగా. బ్రహ్మదేవుడికి కూడా ఉందిగా, పరమశివుడికి కూడా ఉందిగా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు కదా. భూమి బాధపడినప్పుడు, గోవు రూపం ధరించినప్పుడు, బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి విష్ణులోకమైన వ్యూహలోకంలోకి వెళ్ళారు. పాలక్కడలిలో ఉన్న శేషుడి పైన పవ్వళించి ఉన్న శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అని చెప్తున్నారుగా. మనకి భాగవతంలో వస్తుంది అది. అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? వైకుంఠానికో ఇంకెక్కడికో వెళ్ళొచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఆయన ఆఫీస్ వర్క్ చేస్తారు, అందువల్ల వెళ్ళారు. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఆఫీస్లోనే చెయ్యాలి, ఈ వ్యూహ లోకంలోనే చెయ్యాలి. అక్కడికి వెళ్ళి చేస్తేనే ఆయన ఇది సమస్యగా ఉన్నో ఇక్కడికి వచ్చి చెప్పారు, ఇది నేను ఓకే చెయ్యాలనుకుంటారు. అందువలన అక్కడికి వెళ్ళి చెప్పారు, మేము చాలా భూమి బాధపడుతోంది, ఇలా గోవు రూపంలో వచ్చిందని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొరపెట్టుకున్నారు. అందువలన ఇప్పుడు ఈ కృష్ణయ్య ఎక్కడున్నారు? శయన మందిరంలో ఉన్నారు. పడక గదిలో ఉన్నప్పుడు మనం వరండాలో పని చెప్తే అవుతుందా? అవ్వదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు, సీరియ సింహాసనెత్తు తీవిళ్ళెత్తు తర్వాత నువ్వు లేచి నడచి వచ్చి ఈ సింహాసనం పైన కూర్చుని కార్యమారాయందు, అప్పుడేంటి అని అడుగు స్వామి, అప్పుడు చెప్తాం అని చెప్పారు. అవునా, ఇక్కడ చెప్పరా? అక్కడికి వస్తేనేనా? అవును, అక్కడికి వచ్చినప్పుడే చెప్తాం. ఈ గోపికలందరూ చెప్తున్నారు, ఎక్కడ చెప్తే పని అవుతుందో, వీళ్ళ అంతర్గతం, వీళ్ళ మనోగతం ఏంటో ఆయనకి విన్నవించడానికి ఏ ప్లేస్కి రావాలో అక్కడ చెప్తున్నారు. ఒకటి వేదిక ఉందటండి ఒక చోట, బట్టి విక్రమార్కుడు దాంట్లో. అక్కడ ఒక ఇద్దరు అరుచుకున్నారు. అరుచుకుని ఈ కుండ నాది అని అంటే, ఈ కుండ నాది, ఇలాగేదో అరుచుకున్నారు. ఏదో ఒక వస్తువు గురించి అరుచుకున్నారు. అరుచుకున్నాక మర్యాద రామన్న కథలు అనుకుంటా. అక్కడ అరుచుకున్నాక ఏమైందంటే, మర్యాద రామన్న గారి దగ్గరకు వచ్చారు. వచ్చి, ఏమండి ఈ వస్తువు నాది, కానీ ఆయన నా వస్తువు అంటున్నాడు, ఈ కుండ నాది అని అంటున్నాడు అని చెప్పి ఇద్దరు అక్కడ తీర్మానం చెప్పమని చెప్పారు. ఎవరిదో తేల్చాలి ఇప్పుడు, ఎవరిదో తేల్చాలి. ఎలాగ తేలుస్తారు? ఇద్దరు అది తయారైన విధానం దగ్గర నుంచి ఇద్దరు చెప్తున్నారు, నేను అక్కడ పెట్టేవాడిని, నేను ఇక్కడ పెట్టేవాడిని, నేను ఇంత పెట్టాను, నా కుండలో ఇన్ని నీళ్లు పడతాయి, ఇలా అన్ని ఎవిడెన్స్ చెప్తున్నారు. ఎలాగ తేల్చాలి అని అంటే, అక్కడ నుంచి ఒక వేదిక ఎక్కించారట. అది ధర్మ వేదిక. ఆ వేదిక ఎక్కించగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే నిజాలు చెప్తూ ఉంటారట. అక్కడికి ఎక్కిన తర్వాత, ఈ కుండ వాళ్ళ దొడ్లోది, నేను తీసుకొచ్చుకున్నాను, ఎప్పటి నుంచో ఈ కుండ మా ఇంట్లో ఉంటే బాగుంది అనుకున్నాను, కాబట్టి నేను ఆ కుండ తీసుకొచ్చి ఎన్ని నీళ్లు పడతాయి, ఎలా పడతాయి, ఏంటి అన్నీ కూడా నేను దాని మీద రీసెర్చ్ చేసుకుని నా దగ్గర పెట్టుకున్నాను, కానీ నిజానికి ఈ కుండ వాళ్ళదే అనేది అక్కడికి ఎక్కంగానే చెప్తున్నట్ట. ఈ కుండ కలిగిన ఆయన ఎక్కగానే, ఈ కుండ నాదేను, దీనిలో ఇన్ని నీళ్లు పడతాయి, ఇంత ఇది ఉంటుంది, దీని ప్రాసెస్ ఇది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే కుండ కలిగిన ఆయన చెప్తున్నాడు, కుండ దొంగిలించిన ఆయన చెప్తున్నాడు. నేను దొంగిలించాను అని చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఈ కుండ నాదే అని చెప్తున్నారు. దిగంగానే ఇద్దరు కొట్టుకుంటున్నారు. దిగేసిన తర్వాత నాదే అంటే నాదే అని కొట్టుకుంటున్నారు. అప్పుడు ఈ డిజిటల్స్ లేవుగా, ఆ ఎక్కంగానే అది రికార్డ్ చేసి, ఇదిగో నువ్వు చెప్పిందే అని ఎవిడెన్స్ చూపించడానికి.
అప్పుడు చుట్టూ ఉన్న జనం అందరూ చెప్పారట, బాబు నువ్వు అక్కడ ఎక్కంగానే చెప్తున్నావు అది ధర్మవేదిక, అక్కడికి ఎక్కంగానే నువ్వేం చెప్తున్నావు, నేను ఇది దొంగిలించాను అని చెప్తున్నావు, కిందకి దిగంగానే నీకు మాయ ఆవరించి ఇది నేను నాది నాది అని చెప్పి అంటున్నావు అని చెప్పి ఆ చుట్టుపక్కల విన్న వాళ్ళందరూ చెప్పారట. అలాంటి వేదికలు కూడా ఉంటాయి కొన్ని. అట్లానే మీరు ఈ మండపంలోకి రావాలి. గోదాదేవికి ఇలాంటివేవో బాగా తెలిసి ఉంటాయి. అందువల్ల ఆమె ఏం చెప్తున్నారు, ఈ మండపంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చుని మేము ఎందుకోసం వచ్చామో నీవు అడగాలి, అప్పుడు చెప్తాం. అవునా, ఇప్పుడు కాదా, అయితే అక్కడికే వెళ్దాం అని చెప్పి స్వామి లేచి రావడానికి సంసిద్ధులు అవుతూ ఉన్న సమయంలో వాళ్ళు ఎలాగ చెప్పారని తెలిసిన, లేవడమేమో ఇలా చాచి లేవాలి, ఇలా కళ్ళు తెరవాలి, ఇలా చెప్పారు. భక్తుడు భగవంతుణ్ణి చూసేదాకానేనండి. తర్వాత భగవంతుణ్ణి భక్తుడు శాసించే అధికారిలాగా అయిపోతాడు. కానీ భగవంతుడికి ఒక చిన్న విలక్షణమైన వీక్నెస్ ఉంది. ఏంటి అని అంటే భక్తుడు ఏది చెప్పినా చేస్తాడు. భక్తుడు అవ్వడానికి ముందు ఈ జీవుడు కష్టపడతాడు. భక్తుడు అవ్వటం అనేది సామాన్య విషయం కాదు. రెండే కదా భక్తి, రెండక్షరాలే భక్తి, రెండక్షరాలే అని అనుకుంటే దాంట్లో భక్తి అనేది నిరంతరము ఉండాలి. అది చాలా కష్టం. నిరంతరము ఉండాలి ఆ భక్తి. ఏదో ఒకసారి ఉండి, ఏదో ఒక ఈ చాతుర్మాసం లాగా 4 నెలలు ఉండి ఇలా వెళ్ళిపోతే కుదరదు. ఎప్పుడూ ఉండాలి. అది చాలా కష్టం. కానీ అలా కష్టమైన భక్తిని నువ్వు వశం చేసుకున్నప్పుడు భగవంతుడు నీ వశం అవుతాడు. ఇక్కడ అవలే గోదాదేవికి అలాగా ప్రతి చోట ఆమె భగవంతుడినే చూస్తుంది. ప్రతి దానిలో ఆమె భగవంతుడినే చూస్తుంది. అలా చూడటం వల్ల ఇక్కడ ఏం జరిగింది, భగవంతుణ్ణి నువ్వు అలా రాకూడదు కృష్ణ. మనకి గోపికలకి కొంతమందికి వీరోచిత కార్యక్రమాలు చేయడం అంటే ఇష్టం అని చెప్పి పాడారు కదా. కొంగ యొక్క ముక్కును చీల్చి వేశాడు బకాసుర వధ, ఇలాగా తృణావతుని సంహరించి వేశాడు, ఇలాగ చెప్పుకున్నారు కదా. వీరోచిత కార్యక్రమాలు చేసిన కృష్ణుడంటే ఇష్టం ఉన్న గోపికలు కొంతమంది ఉన్నారు అని చెప్పి అనుకోలే. అలానే లక్ష్మీదేవికి కూడా, నీలాదేవికి కూడా ఇది కువలయ పీడనం చేసిన తర్వాత ఏదైనా సరే శత్రువుల యొక్క దెబ్బలు తగిలి, ఆ దెబ్బలు తగిలిన చోట దేహానికి ఒక మచ్చో ఒక కాయో ఏర్పడుతుంది కదా. అలాంటివి చూసి ఆమె చాలా వీరోచితంగా వీరవనితిలాగా ఆమె భావిస్తుందట. అది ఇష్టం అట ఆ నీలాదేవికి, అలాగ ఉండటం ఇష్టం. అట్లా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు అభిరుచులు ఉంటాయి. వాళ్ళు అలా ఇష్టపడతారు. కొంతమంది దర్పంగా ఉండటం కొంతమందికి ఇష్టం, అలాగ ఇష్టం ఉంటుంది. అలానే వీళ్ళు చతుర్గతినే రావాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ చతుర్గతి ఏంటి అని అంటే, మనకి మామూలుగా విష్ణు సహస్రనామంలో చెప్తాం మనం, చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వేదేహస్య పాత్, ఆయన చతుర్గతిగా రావాలి అని చెప్తున్నారు. ఏంటి ఆ చతుర్గతి అని అంటే, సింహ శార్దూలు లాగాను, అశ్వ గజం లాగాను, ఏనుగులాగా దర్పంగానూ ఉండాలి, అశ్వంలాగా అశ్వధాటి అంటారు చూసారా, అట్లాగా. అలా అని మరి స్లోగా ఏనుగులాగా రమ్మదారని మరి స్లోగా వస్తావేమో, అలా కాదు. అశ్వధాటి అశ్వంలాగా ఫాస్ట్గాను ఉండాలి. అలానే వృషభంలాగా గర్వంగానూ ఉండాలి. అలాగే మళ్ళా శార్దూలంలాగా చమత్కారము ఉండాలి. పులికి చమత్కారం ఉందట. చమత్కారం ఉంటేనే పిల్లికి అన్ని నేర్పించి చెట్టెక్కించడం నేర్పించడం. అది ఆటలు ఆడుతూ ఉంటుందట పులి. అలాంటి చమత్కారం ఉండాలి. సింహంలాగా గాంభీర్యము ఉండాలి. అది ఏమీ చేయకుండా నిద్రపోతూ ఉన్నా దాని దగ్గరికి వెళ్ళటానికి భయమే అనేది చెప్పుకున్నాక మనం. దాని దగ్గరికి వెళ్ళాలి అని అంటే భయమే. సింహం నిద్రపోతోంది అని చెప్పి ఊరుకోకండి, అది చేయాల్సిన పని అది చేస్తుంది అని చెప్పుకుంటారు కదా. అట్లా అలాంటి శౌర్యము ఉండాలి. అలానే శార్దూలం లాంటి చతురత ఉండాలి.
వృషభం లాంటి గర్వం ఉండాలి, ఏనుగు లాంటి దర్పం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి వతనా అంటే కుదరదు. అశ్విన్ లాగా చక్కగా ఫాస్ట్గాను ఉండాలి. ఎంత కఠినంగా అనిపిస్తుందో కదా. దర్పంగా ఉండాలన్నప్పుడు స్లో మూమెంట్ తీసుకోవాలి, లేదు కొంచెం అశ్వదాటి అన్నప్పుడు ఫాస్ట్ తీసుకోవాలి, అంటే కొంచెం త్వరగా వెళ్ళాలి. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని అక్కడి నుంచి శయన మందిరం నుంచి ముఖ మండపంలోకి రమ్మని చెప్తున్నారు ఆండాళ్ గోపిక. మనకి భగవద్గీతలో కూడా చతుర్విధ భజంతే మాం అని చెప్తారు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, ఇలా 4 రకాల భక్తులు ఉంటారని చెప్తున్నారు. ఒకళ్ళు భగవంతుడు ఎలా ఉంటాడో చూడాలి అని చెప్పి చూస్తుంటారు. తర్వాత వారి యొక్క ఆర్తిని భగవంతుడికి, నువ్వు ఇంత గొప్ప పనులు చేసావా, నేను నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నన్ను పట్టించుకుని నాకు ఇంత రక్షకుడిగా ఉన్నావా అని చెప్పి వాళ్ళ ఆర్తిని, భగవంతుడికి ఎప్పుడైనా ఒకసారి థ్యాంక్స్ చెప్పారా అని అడుగుతారు కదా, అలాంటి ఆర్తులు ఎవరైనా ఉన్నారా? అలాగా ఆర్తిగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి, చాలా వరకు ఈ అర్ధార్థిలో ఉంటారు చాలా మంది. అన్నీ కావాలి అనే కదా, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి, లేకపోతే ఈ భూమి మీద నివసించడానికి కావలసిన సౌకర్యాలన్నీ కావాలి, ఇలాగనే కదా కోరుకుంటాం. అర్ధార్థి, వీళ్ళంతా అర్ధార్థిలో చేరుతారు. వీళ్ళందరూ భగవంతుని ఆ విధంగా కోరుకుంటారు. అలాగా 4 రకాల వాళ్ళు కోరుకుంటారు. ఆయన 4 రకాలుగా నడిచి రమ్మని చెప్తోంది ఆండాళ్ గోపిక ఇక్కడ ఈ సింహాసనం దగ్గరికి. ఇంత ఇలా ఉన్నారు కదా. అతసి పుష్ప సంకాసం హారనో పురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్పంలా ఉంటారట స్వామి, శౌర్యంగా ఉన్నారని చెప్తున్నారు. అమ్మో మనం తట్టుకోలేంలే, అమ్మో ఆ మృగరాజులు అవన్నీ ఏవో చెబుతున్నారు, ఆ కృష్ణుడు మనకొద్దమ్మా, మనం చక్కగా రాముడి పాటలు పాడుకుందాం, ఈయన సౌకుమార్యుడు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఆయన అతసి పుష్ప వర్ణం కలిగి ఉంటారట. దానికి కొంత ప్రత్యేకత ఉంది అతసి పుష్పానికి. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే, అది చాలా సౌకుమార్యంగా ఉంటుందట, చాలా సున్నితంగా, అది చాలా శీతలంగా ఉంటుందట, చాలా చల్లగా, సౌందర్యంగా ఉంటుందట. దానికి ఆ లక్షణాలు ఉన్నాయి. దానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ 4 లక్షణాలు అంటే, సౌకుమార్యంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, శీతలంగా ఉంటుంది, తర్వాత మనోహరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. శీతలంగా అంటే చల్లగానే కదా, అది అందంగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలి అనే మనోహరంగా ఉంటుంది. ఆ పుష్పానికి ఆ కాంతి ఉంది. అలాంటి పుష్పం స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛతగాను, అలాంటి వర్ణం కలిగి, అలాంటి సౌకుమార్యం కలిగి, అలాంటి శీతలత్వం కలిగి, అలాంటి సున్నితత్వం కలిగి సౌందర్యంగా ఉండేవాడు ఎవరు అనంటే శ్రీకృష్ణుడు. ఆయనంత లలితంగా ఉంటారు. శ్రీకృష్ణుడికి చెప్తారు కదా, త్రిభంగి లలితం అని చెప్తారు. ఆయన నుంచున్న ఆ పొజిషనే చాలా కష్టమైన పొజిషన్. అలా ఎంతసేపు ఉండగలుగుతాం, కానీ ఆయన ఉంటారు. అంత సౌందర్యంగా ఉంటాడు ఆయన. ఇంత చతుర్గతిని రమ్మని చెప్తున్నారు ఆయనకి. అలాగ వచ్చి ఎక్కడ కూర్చోవాలో తెలిసిన సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్తున్నారు. నిన్న, ఈరోజు, రేపు, బహుశా ఎల్లుండి కూడా, ఇవన్నీ కూడా అనుభవ దశలో వేదాంత పాసురాలు అంటారు. అదొక వేదాంతం, మనకు అర్థం కాదు అని. అర్థం చేసుకుంటే అవుతుంది. అర్థం కాని వాడు పరమాత్మ కాదు. అర్థం చేసుకునే శక్తి, అర్థం చేసుకునే జ్ఞానం మనం తీసుకోవడం లేదు. తీసుకుంటే అర్థం అవుతుంది. అలాంటి పాసురాలతో ఆండాళ్ గోపికి ఈ రోజున ఇలాగ రమ్మని చెప్పింది. పర్వత గుహలో పడుకొని ఉన్న ప్రళయకాలం నందు ఎలా ఉంటావు అలా ఉన్నావు. అలా లేచి అమ్మ యొక్క కళతో రచన చేసి తర్వాత ఇలా వచ్చి ఈ మండపం దగ్గరికి వచ్చి ఈ సింహాసనంలో కూర్చుని మేము ఎందుకు వచ్చామో మా యొక్క పనిని నువ్వు వినవలసిందిగా కోరుతున్నాము అని చెప్తోంది ఆండాళ్ గోపిక. కృష్ణయ్య లేచారు.
అలా నడిచి వస్తున్నారు. ఆయన చతుర్గతిని రావాలి కదా. అదంతా కూడా ఆయన అలా ఆ మండపం దగ్గరికి వచ్చి సింహాసనంలో కూర్చుని ఆయన ఎలాగా కూర్చుని వారిని ఏమేమి ఎట్లాగ అడుగుతారో, వీరు ఏం చెప్తారో గోపికలు శ్రీకృష్ణుడికి, ఇంత కష్టపడి వీళ్ళు వచ్చారు, ఇంత కష్టపడి ఆయన సింహాసనం దగ్గరికి వచ్చారు. ఆ సింహాసనం దగ్గరికి వచ్చిన ఆయనకి వీరు ఏం చెప్తారో రేపు, అసలు ఆయన వచ్చారో లేదో అవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. రేపటి పాసురంలో అమ్మవారు ఎలా చెప్తారో అది తెలుసుకుందామని చెప్పి తెలియచేస్తూ నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ పరమాత్మకి, ఆండాళ్ గోపికకి, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.